భారీ అతి భారీ కుంభవృష్టి ప్రస్తుతం తమిళనాడులో కురుస్తున్న వర్షాలను వర్ణించడానికి ఈ పదాలేవే సరిపోవేమో. గడిచిన 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వాన కురుస్తూ ఉంది. చెన్నై అయితే నీళ్లలో నానిపోతూ ఉంది. సముద్రం ఊళ్ళోకి వచ్చి కొట్టుకొచ్చినట్టుగా ఉంది. జనం ఇళ్లను వదిలి బయటకు రాలేరు. బయట ఉన్న వాళ్ళు ఇళ్లకు చేరలేరు. అడుగు తీసి అడుగు వేయాలంటే భయం. ఏది రోడ్డో ఎక్కడ డ్రైనేజీ ఉందో అర్థం కావడం లేదు. కాలు పెడితే కైలాసానికి పోతామేమోనని భయపడిపోతూ ఉన్నారు ప్రజలు. చెన్నై చరిత్రలోనే ఇంతటి పెద్ద వర్షాన్ని విపత్తును చూడలేదని అంటున్నారు అక్కడి ప్రజలు. గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వాన కురిసిందంటే తమిళ రాజధాని ఏ స్థాయిలో వణికిపోతుందో అర్థం చేసుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు, కాలనీలే కాదు, అపార్ట్మెంట్లు సైతం నీట మునిగాయి. ముఖ్యమైన రోడ్ల మీద కూడా 6 అడుగుల మేర నీళ్లు నిలిచిపోయాయి. అడియార్లో భూమి కుంగిపోవడంతో ఎప్పుడు ఎలాంటి ముప్పు ఉంటుందోనని జనమంతా టెన్షన్ పడుతూ ఉన్నారు. 1985 నవంబర్లో అత్యధికంగా 9.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పుడు అంతకు రెట్టింపు వాన పడటంతో చెన్నపట్నం అల్లాడిపోతూ ఉంది. చెన్నై చరిత్రలో ఇప్పటి వరకు కురిసిన అత్యధిక వర్షపాతం 12 సెంటీమీటర్లు మాత్రమే. అయితే పాత రికార్డులన్నీ కూడా ఇప్పుడు ఈ వర్షాలతో బద్దలైపోతూ ఉన్నాయి. చెన్నైకి బయట ప్రాంతాల నుంచి రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. రోడ్డు రవాణా లేదు. రైళ్లు రద్దయ్యాయి. విమానాశ్రయం అయితే అసలు నీళ్లల్లో మునిగిపోయింది. చెరువును తలపిస్తోంది. భారీగా వర్షపు నీరు చేరడంతో ఎయిర్పోర్ట్ ను తాత్కాలికంగా మూసేశారు. దాదాపు 400 మంది ప్రయాణికులు లోపల చిక్కుకొని పోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రన్వే, టాక్సీల వేలపైకి భారీగా నీరు చేరిందని, తగ్గే వరకు రాకపోకలు నిలిపివేస్తున్నామని గత రాత్రే ప్రకటించారు అధికారులు. వాన వరద దెబ్బకు అడుగు తీసి అడిగేసే పరిస్థితి లేక స్కూళ్లు, ఆఫీసులకి సెలవుల్ని ప్రకటించారు. యూనివర్సిటీల పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఇన్ఫోసిస్, అసెంచర్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు మునిగిపోయాయి. దీంతో ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఇచ్చాయి కంపెనీలు. మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని హైదరాబాద్, బెంగళూరుకి తరలించి అత్యవసర ప్రాజెక్టులను పూర్తి చేయిస్తూ ఉన్నాయి. ఇక సామాన్య ప్రజల ఇబ్బందులు చెప్పడానికి వీలు లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీస అవసరాలకు కూడా కష్టంగా ఉంది. మంగళవారం మధ్యాహ్నం నుంచే కరెంటు ఆగిపోవడంతో రాత్రంతా చాలా ప్రాంతాలు అంధకారంలో మగ్గాయి. సిటీలోని సగానికి పైగా ప్రాంతాల్లో కరెంట్ లేదు. పోరూరు, గిండి, విరుంగంబాక్కం, అల్వార్, తిరునగర్, కోయంబేడు, వడవపల్ని, నుంగుంబాక్కం, మైలాపూర్, ట్రిప్లికేన్, టీ నగర్, వెస్ట్ మాంబళం, విల్లవాక్కంలలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. చెన్నైని వర్ష బీభత్సవం వదల్లేదు. ఎటు చూసినా కూడా నీరే కనిపిస్తూ ఉంది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పూర్తి డీటెయిల్స్ ని అక్కడి నుంచి విజయ్ మనకు అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రస్తుతం ఈ రోజు ఇప్పుడు చెన్నైలో ఉన్న పరిస్థితిని వివరించండి.
మమత, ఇవాళ కూడా చెన్నై ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు, అదేవిధంగా పొంగి పొరుతున్నటువంటి వాగు వంకరతో మొత్తం వరద నీరంతా కూడా చెన్నై నగరంలో ఉన్నటువంటి నార్త్ సైడ్ ఏరియాలో ఉన్న, చెన్నైలో ఉన్న అన్ని ఏరియాలన్నీ కూడా దాదాపుగా వరద నీరుతో నిండిపోయి ఇప్పటికే అటు చెన్నైలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు, ముఖ్యంగా చెన్నై ప్రధాన వీధులుగా చెప్పుకునేటువంటి మహానగరంలో ఉండే అనేక ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ 3 అడుగుల లోతు ఈ ప్రధాన వీధులుగా ప్రవహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడం జరిగింది. అయితే నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపుగా 17 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం ఒకే రోజు నమోదవడంతో నిన్న కురిసినటువంటి వర్షం నీరంతా కూడా చెన్నైలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అనేక కాలనీలకు ఈ వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో చాలా ఇళ్లంతా కూడా ఇప్పటికీ నీటిలోనే మునిగిపోయినాయి. అయితే కొన్ని అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేయడంతో అపార్ట్మెంట్ లోనే అనేక మంది అక్కడే ఉండి వారు బోట్ల సాయంతో బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెన్నైలో త్రాగునీటికి, అదేవిధంగా పాలు, నిత్యావసర సరుకులకి దాదాపుగా 3 రోజుల నుంచి ఇక్కడ సామాన్యులందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి కొన్ని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, అదేవిధంగా కొన్ని రెస్క్యూ టీమ్స్ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చిక్కుకొని మరీ ప్రమాద స్థాయిలో ఇరుక్కున్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. కానీ వరద ఉధృతి ఒక్కసారిగా అంతకంతకు పెరుగుతుండడం, వర్షం కూడా అదే స్థాయిలో రికార్డు స్థాయిలో కురుస్తుండడంతో కొంత సహాయక చర్యలకు నిన్నంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దయనీయ స్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. అయితే ఇవాళ ఉదయం నుంచి ఇప్పుడు కొంత వర్షం తెరిపినివ్వడంతో ఇప్పుడిప్పుడే అటు సహాయక బలగాలు కావచ్చు, అదేవిధంగా రెస్క్యూ టీంలు అంతా కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి నగరవాసులు, అదేవిధంగా ఈ స్లమ్ ఏరియాలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి ఇప్పుడిప్పుడే తరలిస్తున్నారు మమత. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొన్ని అటు చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి అడియార్ ఆ రివర్ కి సంబంధించినటువంటి ఏరియాలో కొంత వాటర్ ఎక్కువగా కూడా ఫ్లో అవడంతో కొన్ని ప్రత్యేక బలగాలు కూడా చెన్నై నగరానికి రావడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికీ అటు తమిళనాడు ప్రభుత్వం, అటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా అటు కేంద్రం కూడా వెంటనే స్పందించడం, అదే ఆర్మీ బలగాలు, అదేవిధంగా ముఖ్యంగా నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చెన్నై నగరంలో అటు సాఫ్ట్వేర్ కి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి అనేక కాలనీలన్నిటి కూడా నిన్నటి నుంచి కూడా పూర్తిగా కంపెనీలన్నిటి కూడా మూసివేయడం జరిగింది. ఇప్పటికే ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థలన్నీ కూడా వాటర్ లో వచ్చేయడంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వీరు దాదాపుగా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. అటు ఐటీ సంస్థలతో పాటు చెన్నైలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా దాదాపుగా 3 నుంచి 4 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అయితే విద్యా సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 15 రోజుల నుంచి కూడా తమిళనాడులో ఉన్నటువంటి నార్త్, అదేవిధంగా సౌత్ తమిళనాడులో భారీ వర్షాలు కురవడం, వరదలు కూడా ఎక్కువగా నమోదవడంతో ఇప్పటికే చెన్నై నగరం కూడా దాదాపుగా 15 రోజుల నుంచి చెన్నై మహానగరం మొత్తం వరద నీటిలోనే నానుతుండడంతో వరుసగా ఇవాళ కూడా 16వ రోజు కూడా విద్యా సంస్థలకి సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఆ ప్రమాద స్థాయిలో ఎక్కడైతే చిక్కుకుపోయినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే రక్షించాలని చెప్పి వెంటనే కొన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇక్కడికి చాలా నగరవాసులు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు చెన్నైకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు, టీ నగర్ కావచ్చు, అదేవిధంగా అడయార్ కావచ్చు, అదేవిధంగా అన్నానగర్ కావచ్చు, కోయంబేడు కావచ్చు, వడపల్లిని, ఇలాగా తాంబరం, అదేవిధంగా ముఖ్యంగా తాంబరం సమీపంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లోకి వరద నీరు భారీగా చేరడంతో రాత్రి నుంచి కూడా ఎయిర్పోర్ట్ ను మూసివేయడం జరిగింది. ఆ రన్వే మీదకి వరద నీరు దాదాపుగా 2 అడుగుల మేర చేరడంతో ఎక్కడ విమానాలు అక్కడే నిలిచిపోవడం జరిగింది. ఇప్పటికే అటు చెన్నైకి వచ్చేటువంటి ఇంటర్నేషనల్ సర్వీసులకు సంబంధించినటువంటి ప్లేన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా అటు హైదరాబాద్, అదేవిధంగా ముంబై, బెంగళూరు మీదుగా డైవర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కూడా ఎయిర్పోర్ట్ మూసివేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు ఎప్పుడు ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఇక రైలు విషయానికి వస్తే మొత్తం తమిళనాడులో చెన్నై మహానగరం నుంచి వెళ్ళేటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఎక్కడికక్కడంతా కూడా రైలు సర్వీసులు అంతా కూడా నిలిచిపోయి, అయితే కొన్ని ప్రధాన సర్వీసులు మాత్రమే డైవర్ట్ చేసి డైవర్షన్ మీదుగా రైల్వే సర్వీసులు నడుపుతున్నప్పటికీ అటు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి కొన్ని రైళ్లను కూడా దాదాపుగా 21 రైళ్లు నిలిపివేసినప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మాత్రమే రేణిగుంట మీదుగా, అదేవిధంగా గూడూరు మీదుగా తరలిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు
నార్త్ చెన్నై బాగా ఇటీవల కురిసినటువంటి 3 రోజుల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు ఆ నార్త్ చెన్నై బాగా దెబ్బతిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పుడిప్పుడు అటు సౌత్ చెన్నై అంటే ముఖ్యంగా నెల్లూరు అదేవిధంగా చెన్నైకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా నిన్న కూడా భారీ వర్షాలు కురవడంతో అటు తడ నుంచి ఉన్నటువంటి గుమ్మడిపూడి ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఆరంభాగం ప్రాంతం కావచ్చు, 5వ నంబర్ జాతీయ రహదారి మీద కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా వరద నీరు ఎక్కువగా చేరడంతో అటు వాహనాల రాకపోకలు కూడా చాలా తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు వైపులు కూడా దాదాపుగా 2 అడుగుల నుంచి 3 అడుగుల మేర ఈ ఆరంభాగం అదేవిధంగా గుమ్మడిపూడి ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతాల్లో 5వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు వస్తుండడంతో వెహికల్స్ ఎక్కడికక్కడంతా కూడా నిలిపోవడం జరిగింది. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కొంత వర్షం తెరపునివ్వడంతో కొంత సహాయక చర్యలు చేపట్టడానికి కొంత వెసులుబాటు కలుగుతున్నప్పటికీ 3 రోజుల్లోనే ఇంట్లోనే చిక్కుకుపోయినటువంటి చాలా మంది కూడా ఆహారం లేక అనేక అవస్థలు పడుతున్నారు. అయితే ఇవాళ సాయంత్రానికి ఇదే విధంగా కానీ వర్షం తగ్గితే మాత్రం కొంత ఇక్కడ ఉన్నటువంటి చెన్నై నగరవాసులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ విజయ్.